చివరికి ఎంత ప్రయత్నించినా సాధ్యం కాల. చివరికి లోకల్లో ఒక డోన్ ఉంటే ఆ డోన్ ద్వారా లైఫ్ జాకెట్స్ పంపించి లైఫ్ జాకెట్స్ వాళ్ళని వేసుకుంటే ఆ కుర్రోడైతే పర్ఫెక్ట్ వేసుకున్నాడు, తల్లిదండ్రులు సరిగ్గా వేసుకొని కారణంగా అరౌండ్ 1 o'clock ఆ ప్రాంతంలో ఆ గోడ ఇల్లు అంతా వాషౌట్ అయితే ఇద్దరు తల్లిదండ్రులు కనపడలే. కొడుకు ఒక్కడిని లైఫ్ జాకెట్ ఉండటం వలన కాంగ్రెస్ కార్యకర్తలు ముఖ్య నాయకులంతా ఆ బ్రిడ్జి దగ్గర ఆ కుర్రాడిని ఒక్కడిని కాపాడగలిగాం. అక్కడ 2 ఇన్సిడెంట్, ఆ ఇన్సిడెంట్ తప్ప ఇంత ఉధృతమైన వరదలు వర్షాలు వచ్చిన ఆస్తి నష్టం నాకు తెలిసి వేల కోట్ల నష్టం జరిగింది. కానీ ప్రాణ నష్టాన్ని మినిమైజ్ అయితే ఈ ప్రభుత్వం చేయగలిగింది. దురదృష్టం ఏంటంటే ఇక్కడ నేను రాజకీయాలు చేయడానికి మాట్లాడటంలా ఆనాడు 10 సంవత్సరాలు పరిపాలించిన పెద్దలు ఎవరైతే ఉన్నారో దీన్ని కూడా రాజకీయం చేసే పద్ధతి ఏదైతే ఉందో చాలా చాలా నీచాతి నీచంగా కష్టాల్లో ఉన్న వాళ్ళని చేతనైతే ఆదుకోవటం పోయి రాజకీయ విమర్శలతో రాజకీయ లబ్ధి కోసం ఏదైతే ప్రయత్నం గడిచిన 36 గంటల నుంచి చేస్తున్నారో చాలా దురదృష్టకరం. ప్రతిదీ యావత్ తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. ఈ ప్రభుత్వం యొక్క నడవడిక, పనితనం, కష్టపడే పనితీరు. రాత్రి సుమారు 11:30 ప్రాంతంలో తుమ్మల నాగేశ్వరరావు గారు ఆ ప్రకాష్ బ్రిడ్జి దగ్గర 9 మంది బ్రిడ్జి మీద ఉంటే ఆ వయసులో జ్వరం తగిలి 103 ఉన్న దగ్గరుండి వాళ్ళని గట్టుకు చేర్పించాను. నేను రాజీవ్ సగ్రా ఏరియాలో రాత్రి 12 వరకు తిరిగాం. అంటే నేను అనేది మంత్రులైనా ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం చేతనైనంత వరకు ఫైట్ చేసి వీలైనంత నష్టాన్ని మినిమైజ్ చేసే ఆ పనిలో ఉంటే సరైన సూచనలు సలహాలు ఇస్తే తప్పకుండా ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. వారు 10 సంవత్సరాల్లో ఏ రకంగా ఇటువంటి మున్నేరు వచ్చినప్పుడో ఆకేరు వచ్చినప్పుడో వారి పరిపాలించే నాడు ఏనాడు ఇంత ఉధృతంగా వరద రాలే. అయినా 24 ఫీట్లు ఏదైతే వచ్చిందో 23 ఫీట్లు వచ్చిందో ఆ సూచనలు ఇచ్చినా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో తీసుకోవటానికి ఉంది. పాలేరు ఇందాక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు కూడా ఆశ్చర్యపోయారు. పాలేరు రిజర్వాయర్ మీద ఏదైతే ఐడిల్ పవర్ స్టేషన్ ఉందో అక్కడ మోర్ దాన్ 1.5 మీటర్ ఫ్లో అయితే ఆ ఐడిల్ ప్లాంట్ తో పాటు నాగార్జున సాగర్ కూడా సుమారు 100 మీటర్ల బ్రీచ్ అయి మొత్తం కెనాల్ అంతా కూడా చాలా దూరం డిస్టర్బ్ అయింది. వాటికి సూచనలు ఇవ్వచ్చు. దీన్ని ఈ ఉపద్రవం వస్తే దీంట్లో కూడా రాజకీయ లబ్ధి పొందాలని శవాల మీద చిల్లర ఎరుకునే రాజకీయం చేయటం చాలా దురదృష్టకరం, బాధాకరం.